జల్లికట్టు, కంబాల, కోడి పందాలు, ఎద్దుల బళ్ళ పోటీలు ఇవన్నీ కూడా మనుషులకి రిక్రియేషన్ ఇస్తాయి. అదొక గేమింగ్. అయితే ఈ ఆనందం ఎవరి కోసం? పశువుల్ని హింసిస్తూ వాటిని చిత్రవద చేస్తూ మనుషులు ఆనందపడాలా? ముఖ్యంగా జల్లికట్టు అంశం గత 10-15 సంవత్సరాల నుంచి చాలా చర్చలోకే వస్తుంది. ఓ పక్క ఎనిమల్ వెల్ఫేర్, ఇంకో పక్క కల్చరల్ రైట్. అసలు జల్లికట్టు మీద సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇవ్వబోతోంది? జల్లికట్టు మీద వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టింది. జస్టిస్ కేఎం జోసెఫ్ గారి నేతృత్వంలో ఈ జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది. అతి త్వరలో సుప్రీంకోర్టు జల్లికట్టు మీద బ్యాన్ విధించాలా వద్దా అనే దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా జడ్జిమెంట్ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి అసలు జల్లికట్టు ఏంటి, క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జల్లికట్టు అంటే ముఖ్యంగా తమిళనాడులో, కొన్ని కర్ణాటక ప్రాంతాల్లో ఇది ఒక ఆచారం అన్నమాట. ఒక పండగ లాంటిది, ఒక సెలబ్రేషన్ లాంటిది. బహిరంగ ప్రదేశాల్లో ఎద్దులను వదిలేసి స్వైర విహారం చేస్తున్న ఎద్దుల్ని వాటి మోపును పట్టుకుని నిలవరించడం అనమాట. ముఖ్యంగా మగవాళ్ళు ఎద్దు మోపు పట్టుకుని ఎద్దుని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే టేమింగ్ ద బుల్స్ బై హోల్డింగ్ ఆన్ ద హమ్స్ ఆఫ్ ద యాజిటేటివ్ బుల్స్. అంటే ఎద్దుని కంట్రోల్లోకి తేవటం, దాని బుల్స్ని టేమ్ చేస్తూ దాని యొక్క మోపును పట్టుకుని దాని హంపు పట్టుకుని దాన్ని టేమ్ చేయటం అనమాట. ఇది చూడటానికి ఆ పోటీ బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దీనివల్ల జంతువులకి చాలా హాని, అదొక హింస, ఇన్ఫ్యాక్ట్ చిన్నపాటి క్రూరత్వం కనిపిస్తుంటుందని కొంతమంది అంటుంటారు. ఇంకో పక్కేమో జనాలకు అది రిక్రియేషన్, ఆనందం. సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మన కస్టమరీ రైట్ అనే వాదించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ తమిళనాడు ప్రభుత్వం అనమాట. సో జల్లికట్టు మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. భారతదేశంలో మనకు తెలుసు ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ ఉంది మన రాజ్యాంగంలో. అయితే రాజ్యాంగంలో వ్యక్తి హోదా జంతువులకు కూడా వర్తిస్తుందా అంటే పర్సన్హుడ్. మనకి ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అనేది, ఇవన్నీ పర్సన్హుడ్, వ్యక్తి హోదా జంతువులకి ఇవ్వచ్చా? ఇస్తే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14, 21 ఇవన్నీ వర్తిస్తాయి? ఇది ఒక క్వశ్చన్ అనమాట. రెండోది, స్టేట్కి అంటే రాజ్యానికి మోరల్ డ్యూటీ ఉందా జంతువుల వెల్ఫేర్ని కాపాడటం, జంతువుల హక్కులు కాపాడటం? తర్వాత ఎనిమల్ వెల్ఫేర్ ఆర్ ఎనిమల్ రైట్స్ వర్సెస్ కస్టమరీ రైట్స్, ప్రజల యొక్క సాంస్కృతిక తర్వాత కస్టమరీ రైట్స్, దాంతోపాటు ఎనిమల్ రైట్స్ అనమాట. ఏవి కావాలి, ఏవి గొప్పవి అనే దాని మీద. మూగ జంతువులు అవి చెప్పుకోలేవు, మనుషులు తమ కస్టమరీ రైట్స్ గురించి వాదించగలరని కూడా చాలామంది అంటుంటారు. అయితే మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఎక్కడా కూడా ఇవి జంతువులకు వర్తిస్తాయని రాసలేదు. ప్రతి చోట పర్సన్, సిటిజన్ అని రాసింది, కానీ ఇవి ఎనిమల్స్కి వర్తిస్తాయని రాసలేదు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ చాప్టర్లో మనకి ఆర్టికల్ 48 ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అని. అలానే ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A క్లాజ్ G ఉందన్నమాట. టు హ్యావ్ కంపాషన్ ఓవర్ లివింగ్ క్రియేచర్స్, ఇతర జంతువుల పట్ల భూత దయ కలిగి ఉండటం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. అంటే జంతువుల పట్ల సైలెన్స్ అనేది, వాటి హక్కుల పట్ల నిశ్శబ్దం, స్తబ్దత అనేది రాజ్యాంగంలోనే ఉంది. ఆ డెఫిషియన్స్ అనేది రాజ్యాంగంలో ఉందన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ అనేది స్టేట్ సబ్జెక్టా, సెంట్రల్ సబ్జెక్ట్ అంటే అది ఉమ్మడి జాబితాలో ఉంది. కాంకరెంట్ లిస్ట్లో ఐటమ్ నెంబర్ 17లో ఉంది. అయితే భారత పార్లమెంటు 1960లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ అని ఒక చట్టం చేసింది. ఎనిమల్స్ పైన క్రూయల్టీ నిషేధించడం కోసం ఒక చట్టమే చేసింది అనమాట. దీనిలో చాలా రకాల క్రూయల్టీస్ని బ్యాన్ చేశారు, ఫోర్బిడెన్ చేశారనమాట. అయితే మనకు తెలుసు ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చెన్నైలో ఉంటుంది. దానికి ఇంతకుముందు యాక్టివిస్టులు చైర్మన్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు దానిలో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి వచ్చిన అఫీషియల్సే గత 4-5 సంవత్సరాల నుంచి చైర్మన్ అవుతున్నారు. ఈ బోర్డు కూడా ఎనిమల్ వెల్ఫేర్ కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. అయితే తమిళనాడులో అనాదిగా వస్తున్న ఆచారం జల్లికట్టు, మీకు తెలుస్తూనే ఉంటుంది. మహారాష్ట్రలో బులక్కాట్ రేసెస్ అని చెప్పి, కర్ణాటకలో కంబాలా అని, ఆంధ్రప్రదేశ్లో కాక్ ఫైట్స్ అంటే కోడి పందాలని, చాలామంది వీటిని పొంగల్ టైంలో, ముఖ్యంగా జల్లికట్టు కానీ కోడి పందాలు కానీ ఇవన్నీ సంక్రాంతి టైంలో చాలా ఫేమస్. దాన్ని చూడటానికి జనం ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వెళ్తుంటారనమాట. దీనికి చాలా పెద్ద బెట్టింగ్, లక్షల రూపాయల బెట్టింగ్ కూడా దీని వెనకాల నడుస్తూ ఉంటుంది. అయితే 2014లో సుప్రీంకోర్టు ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజా అనే కేసులో 2 జడ్జ్ బెంచ్ అనమాట జల్లికట్టు అనేది చట్ట విరుద్ధం అని చెప్పి, అది జంతువులకి పెయిన్ కలిగిస్తుంది, సఫరింగ్ కలిగిస్తుంది అని చెప్పి జల్లికట్టుని బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు. అయితే 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుని బ్యాన్ చేసిన తర్వాత 2015లో తమిళనాడు గవర్నమెంట్
దాన్ని రివ్యూ చేయమని, ఆ వర్డిక్ట్ని, ఆ జడ్జిమెంట్ రివ్యూ చేయమని చెప్పి సుప్రీంకోర్టుని అడిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది అనమాట. దాంతో తమిళనాడు ప్రభుత్వం 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్, తమిళనాడు అమెండ్మెంట్ అని 2017లో ఒక యాక్ట్ చేసింది, ఒక అమెండ్మెంట్ చట్టం చేసింది అనమాట. అంటే సెంటర్ చేసిన చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం సవరించి కల్చరల్ రైట్ కింద జల్లికట్టుని కాపాడుతూ ఒక సవరణ చేసింది. అంటే జల్లికట్టుని మేము కంటిన్యూ చేసుకోవచ్చు, అది ఒక సాంస్కృతిక హక్కు. మనకు తెలుసు రాజ్యాంగంలో ఆర్టికల్ 29 ఉంది. ఆర్టికల్ 29లో కల్చరల్ రైట్స్ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం మనం కాపాడుకోవచ్చు జల్లికట్టుని అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ చేసింది. ఇలా చేయొచ్చు అనే దాన్ని కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్. ఎందుకంటే క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ అనేది కాంకరెంట్ లిస్ట్, సెంటర్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. అయితే స్టేటు దుర్బుద్ధితో, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో ఇది చేసింది, కలరబుల్ యాక్షన్ అంటే దుర్బుద్ధితో ఇది చేసిందని చెప్పి కూడా ఇక్కడ వాదన జరుగుతుందన్నమాట. సో అయితే చివరికి మొత్తం 2017లో తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టము, తర్వాత ఆర్టికల్ 29 క్లాజ్ 1 కింద కల్చరల్ రైట్స్ కింద జల్లికట్టును మనం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా, అంటే అది క్రూయల్టీ కాదు, అది కల్చరల్ రైట్ అని చెప్పి మనం చెప్పొచ్చా. దాంతోపాటు ఆర్టికల్ 48 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎనిమల్ హస్బెండరీని కాపాడుతూ అగ్రికల్చర్కి కొన్ని ఎనిమల్ హస్బెండరీని మనం కొంతవరకు ఎంతవరకు వాడుకోవచ్చు అనే దాని మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. ఓవరాల్గా ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 తమిళనాడు గవర్నమెంట్ చేసిన అమెండ్మెంట్ యాక్ట్ మీద జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుంది. దాంతోపాటు ఎనిమల్స్ కూడా అంటే జంతువులకు కూడా వ్యక్తి హోదా ఉంటుందా, ఉంటే అది ఎంతవరకు ఉంటుంది, తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జంతువులు కూడా వర్తిస్తాయా, వర్తిస్తే ఎంతవరకు అవి వర్తిస్తాయి. సో మన జస్టిస్ అంటే ధర్మం, న్యాయం అనే కాన్సెప్ట్ ఎనిమల్ రైట్స్ కూడా వర్తిస్తుందా, స్టేట్కి మారల్ డ్యూటీ ఉందా ఎనిమల్ రైట్స్ని కాపాడటంలో, ఉంటే ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్కి త్వరలో సుప్రీంకోర్టు సమాధానం ఇవ్వనుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ 14-21 కనుక ఎనిమల్స్ కూడా వర్తిస్తే రాజ్యాంగంలో ఆ విధంగా సవరణలు తీసుకురావాలా, లేదా జ్యుడిషియల్ ఇంటర్ప్రిట్ చేసి మాత్రమే వదిలేస్తా, దీనికి సంబంధించి భవిష్యత్తులో చట్టాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, దీని మీద కూడా సుప్రీంకోర్టు చెప్పబోతుంది. ఓవరాల్గా జల్లికట్టు, కంబాల, కోడి పందాలు, తర్వాత బులక్ కార్ట్ రేసెస్, వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎగ్జామ్షన్స్ కానీ దానికి ఒక రేషనాలిటీ కానీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాము. మనము ఈ మనుషుల రైట్స్ పక్కన పెడితే ఎనిమల్ రైట్స్ విషయంలో మాత్రం చాలా మంది క్రూరంగానే ప్రవర్తిస్తుంటారు. కొంతమంది కుక్కల్ని కాల్చేయటము, పిల్లులకి నిప్పంటించటము, ఇలా రకరకాలు అదొక రకమైన పైశాచిక ఆనందం, చిన్నపాటి క్రూరత్వం చూపిస్తుంటారు. సో ఎనిమల్ రైట్స్ అంత దూరం వెళ్తే అసలు జనం నాన్ వెజిటేరియన్ అంటే ఫుడ్ అనేది ఒకప్పుడు అవసరం కొద్దీ ప్రోటీన్ కోసం లేకపోతే ఏవి దొరక్కో నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడు రకరకాల చాయిసెస్ ఉన్నప్పుడు అసలు నాన్ వెజిటేరియన్ ఫుడ్, జంతువుల్ని చంపి మనం తినాల్సిన ఆవశ్యకత ఏంటి అని కూడా ఎనిమల్ రైట్ యాక్టివిస్టులు క్వశ్చన్ చేస్తున్నారు. ఓవరాల్గా దీనిలో చాలా క్వశ్చన్స్, చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందో మనం వేచి చూడాలి.